మాదిగల మీద ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్లో ఏం మాట్లాడినో రికార్డు చూసుకోండి. మహబూబ్నగర్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా, డప్పులు కొట్టండి కొట్టండి అన్నావు నువ్వే సభలో. నిలబెట్టండి. అది మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతూ ఆ బహిరంగ సభలో మన మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగల జిల్లా, ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తివే కదా మీరు. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అందరికి వినబడాలన్నారు. డప్పులు అక్కడ కొట్టడం ఏంది? 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొట్టబోతుంది, ఇక్కడికి రాదు నీవు. డప్పులు అక్కడ కొట్టడం కాదు. అప్పుడు మీ సభలకు వచ్చిన డప్పులు 100 కావచ్చు, కానీ ఇప్పుడు 1,00,000 డప్పులు రాబోతున్నాయి, 1,00,000 డప్పులు రాబోతున్నాయి. నువ్వు చూడడానికి రా, హామీ ఎట్లా నిలబెట్టుకుంటావో చెప్పడానికి రా, హామీ నిలబెట్టుకోవడానికి రా. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. మీరే ముఖ్య అతిథిగా రండి, ఆహ్వానిస్తామంటున్నా. ఇంకేం కావాలా? ఏది వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి చప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళ చప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. తప్పట్లు కూడా కొట్టండి. తప్పు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. కొట్టుకుంటూ గట్టిగా అన్నాడు కదా, నీకు కాదు ప్రపంచానికి ఏర్పడ్డాడు కొట్టడానికి వస్తున్నావు నువ్వు. నీకెందుకు? నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో కొట్టబోతున్నావు. నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు అందరికి వినబెట్టేట్టుగా, కానీ హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. మీరు రండి, మిగతా విషయాలు చెప్తున్నాను నేను. ముందు మీ పార్టీలో 2 కుటుంబాలు ఆధిపత్యం కొనసాగుతుంది, దాన్ని తగ్గించుకోండి. మల్లు కుటుంబం, వెంకటస్వామి కుటుంబం. మీ కాంగ్రెస్ పార్టీలో 2 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన తప్పుడు డైరెక్షన్స్తో మీరు వర్గీకరణ జాప్యం చేస్తున్నారు. మల్లు కుటుంబానికి రాజకీయ పలుకుబడి మీరే ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా, అదే సమయంలో ఎంపీ హోదా మీరే ఇచ్చారు. వాళ్ళ కబంధ హస్తాల్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలకు మీరు విలువనిస్తున్నారు. ఇకపోతే వెంకటస్వామి కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబంలో 3 ఏకకాలంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. మల్లు కుటుంబం ఇంటర్నల్గా వర్గీకరణ అడ్డుకునే పావులు కదుపుతున్నది. మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్తారు, కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగకుండా చూడండి అని చెప్పి చెప్పొస్తుంటారు. ఇంటర్నల్ కుట్రలు చేస్తున్నది మల్లు కుటుంబం. బహిరంగంగా రోడ్డు మీద జన సమీకరణ చేసి అడ్డం అంటున్నది వెంకటస్వామి కుటుంబం. ఈ 2 కుటుంబాల విషయ వలయంలో కాంగ్రెస్ చిక్కుకున్నది. ఈ 2 కుటుంబాల విషయ వలయం కాంగ్రెస్ చుట్టుకున్నది. నేను చెప్తున్నా, ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి. ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే ఎన్నికల్లో. ఈ 2 కుటుంబాలు కాంగ్రెస్లో మీరు ఇంకా పెంచి పోషించదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో వెంకటస్వామి కుటుంబం 3 చోట్ల రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా మల్లు కుటుంబం కూడా ఎక్కడున్నదో అక్కడ కూడా రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. వీళ్ళ కుట్రలు, వీళ్ళ అడ్డుకునే ప్రయత్నాలు మా జాతి చూస్తున్నది, సమాజం చూస్తున్నది. వీళ్ళ ఇంటర్నల్గా చేసే కుట్రలు, మల్లు కుటుంబం ఇంటర్నల్గా చేసే కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. బహిరంగంగా అడ్డుకునే కుట్రలను, వెంకటస్వామి కుటుంబ కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే నాటికి. వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ టోటల్గా మూల్యం చెల్లించుకుంటుంది. వర్గీకరణ చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది. వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. వర్గీకరణ చేసి అమలు చేస్తే మాదిగ బిడ్డల సహకారం మీకు కోరడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చేస్తున్నా, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది, మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. మాదిగలతో పాటు అరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పి అన్ని వర్గాలు కూడా సానుభూతి, మీకు సహకారం పెరుగుతుంది.
కానీ వర్గీకరణ చేయకపోతే దళితుల్లో 58 కులాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సమాజం మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటుండ్రు.